బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 50,000 40 నుంచి 45,000 కానీ 45 నుంచి 50,000 కానీ టాప్ 5 ఫోన్స్ అయితే పిక్ చేశాను అనమాట. ఈ 5 ఫోన్లో ఈచ్ అండ్ ఎవరి డిపార్ట్మెంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్పెక్స్ చెప్పి నేను బోర్ కొట్టించాను అనమాట. ఆ ఫోన్లో ఉన్న యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. అండర్ 45,000లో 2 స్మార్ట్ ఫోన్స్ ఉంది. ఒకటి OnePlus Nord 6 అండ్ ఇంకోటి Poco X8 Pro Max. ఫస్ట్ పిక్ ఏంటంటే OnePlus Nord 6. ఈ స్మార్ట్ ఫోన్ మనకి 42,000కి వస్తుంది అనమాట. ఈసారి సేల్స్ కావచ్చు, నార్మల్ టైంలో కూడా 40 నుంచి 45,000 మధ్యలో అయితే దీనికి ప్రైస్ అయితే వేరే ఉంటుంది అనమాట. 826 వేరియంట్. మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్లో ప్రోస్ చూసుకుంటే 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 9000 mAh బ్యాటరీ, 80W ఛార్జర్ మనకి బాక్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ 10 hours పైన వచ్చింది అనమాట SOT నా టెస్టింగ్లో. మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే వెళ్ళి ఒకసారి క్లియర్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ 8 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. BGMI లాంటి గేమ్స్ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. చిన్న ల్యాగ్స్ ఉన్నప్పటికీ కూడా గేమ్ చాలా వరకు ప్లేయబుల్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని మేజర్ ప్రోస్ అండ్ IP రేటింగ్తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. అండ్ ఆక్సిజన్ OS కూడా కలర్ వైస్ కానీ ఆక్సిజన్ OS కానీ ఈ స్మార్ట్ ఫోన్కి ఒక బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్తాను ఈ ప్రైస్ బ్రాకెట్లో మాత్రం. సో అరౌండ్ ఒక 42,000 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లో ప్రోస్ అయితే ఇది. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్తోనే వస్తుంది స్మార్ట్ ఫోన్, ఫస్ట్ పాయింట్. అండ్ పాయింట్ నెంబర్ 2, మన కెమెరాస్ నాట్ అప్ టు ది మార్క్. 42,000 రూపాయలు మీరు పెడుతున్నా కూడా ఆ కెమెరాస్ మాత్రం అంత బెటర్గా ఉండదు. ఇంకోటి ఏమంటే 12-2.6 రాకుండా 8-2.6తో వస్తుంది అనమాట. ఇది నాకు కనిపించిన కొన్ని కాన్స్ అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. సో ఎవరు కొనాలనుకుంటే నాకు OS ఎక్స్పీరియన్స్ మ్యాటర్ బ్రో, డే టు డే టాస్క్లో చాలా స్మూత్గా ఉండాలి, మల్టీ టాస్క్ నాకు చాలా వరకు బెటర్గా ఉండాలి, అకేషనల్గా నేను గేమ్స్ ఆడుతూ ఉంటానంటే మాత్రం కెమెరాస్ నాకు మెయిన్ ప్రయారిటీ కాదు, బట్ పర్ఫార్మెన్స్ నాకు ప్రయారిటీ. బ్యాటరీ ఎక్కువ ఉండాలి. ఒక రోజు మార్నింగ్ నేను ఛార్జింగ్ పెడితే నైట్ వరకు నాకు రావాలి అనుకున్నప్పుడు మీకు మంచి OS ఎక్స్పీరియన్స్తో ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్తో OnePlus Nord 6 మీకు సజెస్ట్ చేస్తాను. 42,000 అయితే వస్తుంది మనకి. ఈసారి సేల్స్లో కావచ్చు, రిమైనింగ్ టైంలో కూడా కావచ్చు. నెక్స్ట్ అండర్ 45Kలో నా సెకండ్ పిక్ ఏంటంటే Poco X8 Pro Max. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోస్ చూసుకుంటే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది 12-2.6 వస్తుంది బేస్ వేరియంటే. అండ్ 43,000కి మనకి సేల్స్లో కావచ్చు, రిమైనింగ్ టైంలో కూడా 40 నుంచి 45,000 అయితే మాత్రం దీనికి ఒక ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా నాట్ ఓన్లీ సేల్స్, ఫ్యూచర్లో కూడా మీరు 40 నుంచి 45,000 రూపాయల్లో ఈ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1.5 AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా వరకు బెటర్గా ఉంటుంది, ఎందుకంటే Poco X8 Pro నేను రివ్యూ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్ క్వాలిటీ ఆఫ్ డిస్ప్లే కూడా మనకి Poco X8 Pro Max కూడా ఉంటుంది కాబట్టి దీనికి ఒక మేజర్ ప్రోకెన్ మనం చెప్పొచ్చు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ 9500S అనే ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా ఎటువంటి గేమ్ అయినా కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. అండ్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్తో వస్తుంది, IP రేటింగ్తో వస్తుంది, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. 9000 mAh బ్యాటరీ, 100W ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే కెమెరాస్ ఆబ్వియస్గా మనకి పోకో స్మార్ట్ ఫోన్స్లో అంత బెటర్గా ఉండదు, అదొకటి. అండ్ హైపర్ OS. ఇక్కడ నేను మీకు ఏం చెప్తానంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి OnePlus Nord 6 అండ్ Poco X8 Pro Max అండర్ 45Kలో. మీకు కనుక నాకు OS ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అనుకున్నప్పుడు మాత్రం, నాకు OS ఎక్స్పీరియన్స్ బాగుండాలి, డే టు డే టాస్క్లో నాకు చాలా వరకు బెటర్గా ఉండాలనుకున్నప్పుడు OnePlus Nord 6కి వెళ్ళిపోండి. లేదు నాకు రా పర్ఫార్మెన్స్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి, స్పీకర్స్ తోపు ఉండాలి అనుకున్నప్పుడు OnePlus Nord 6తో కంపేర్ చేసుకుంటే ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్క సెగ్మెంట్ కూడా మనకి Poco X8 Pro Max బెటర్గా ఉంటుందన్నమాట. సో కాబట్టి మీకు OS ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అనుకుంటే మాత్రం OnePlus Nord 6కి వెళ్ళండి, లేదు అనుకుంటే మాత్రం Poco X8 Pro Max మాత్రం మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది 145Kలో. అండ్ గైస్ మీతో వన్ మోర్ థింగ్ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నా. నార్మల్ సేల్స్ టైంలోనే కాకుండా రిమైనింగ్ టైమ్లో కూడా లాస్ట్ టైం సేల్కి ముందు Realme GT70 25,000కి వచ్చిందనమాట. ఆఫ్టర్ సేల్స్లో కూడా మనకి ఆ ప్రైస్కి అయితే రాలేదు, 27,000 పెంచేస్తారనమాట. సో ఇలాంటి కొన్ని డీల్స్ లైక్ Samsung Galaxy S25 12-2.6 మొన్న అయితే 57,000 రూపాయలకి వచ్చింది. ఇలాంటి కొన్ని డీల్స్ అన్ని కూడా మన మిస్టర్ డెకి డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తా ఉంటా. అందరిలాగా 100 డీల్స్ పోస్ట్ చేసి నేను స్పామ్ చేయను. ఒక రోజు మహా అంటే 5-10 డీల్స్ నేను పోస్ట్ చేస్తాను. ఆ డీల్స్ అన్ని కూడా నేను చెక్ చేసి పర్సనల్గా నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఎవ్రీ డీల్కి కూడా మీకు వాయిస్ మెసేజ్ పెట్టి దీన్ని కొనొచ్చా, కొనకూడదా, కొంటే ఎవరు కొనాలని చెప్పి ఒక అష్యూరెన్స్ అయితే మాత్రం మీకు ఉంటుందన్నమాట. వేరే ఏ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా మీకు అంత అష్యూర్గా ఎవరు జస్ట్ ఆటో బోర్డు పెట్టి డీల్స్ అని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అంతే. సో ఖచ్చితంగా లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అవ్వకపోతే ట్రై చేయండి. మీరు జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది మన డీల్స్ ఛానల్ ఎలా ఉంటుందని. నెక్స్ట్ అబవ్ 45Kలో నా ఫస్ట్ పిక్ ఏంటంటే iQOO 15R. ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని ప్రోస్ ఏంటంటే అండ్ వన్ మోర్ థింగ్ ఏం తెలిసిన, ఇది 8-2.6తో వస్తుంది అండ్ 47,000 రూపాయలకి. యూజువల్గా మనకి 45 నుంచి 50,000 రూపాయల మధ్య దీనికి ప్రైస్ అయితే వేరుతూ ఉంటుంది అనమాట. సేల్స్ టైంలో అప్పుడు ఇప్పుడు ఒక 1 or 2,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఇది దీనికి టిపికల్ ప్రైస్ చూసుకుంటే. ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని ప్రోస్ ఏం తెలిసిన, 1.5 AMOLED డిస్ప్లే వస్తుంది. అది కూడా ఈ స్మార్ట్
స్మార్ట్ ఫోన్ కాంపాక్ట్గా ఉండడం వల్ల 6.3 ఇంచెస్తో ఉంటుందన్నమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే 8 Gen 5 ప్రాసెసర్తో రావడం వల్ల BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, జెన్సన్ ఇంపాక్ట్ కానీ మీరు ఏ గేమ్ వేసినా కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట IQ15Rలో మాత్రం. అండ్ ఆబ్వియస్గా చిన్న ఫోన్ అయినప్పటికీ కూడా 7600 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తారనమాట. మనకి ఈ స్మార్ట్ ఫోన్ కూడా అబో 8 to 9 hours మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఛానల్లో దీనిపైన డెడికేటెడ్ రివ్యూ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి ఇన్ కేస్ మీరు పర్చేస్ చేస్తాం అనుకుంటే మాత్రం. అండ్ అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, IP69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే 47,000 మీరు పెడుతున్నా కూడా 12/2/6 రావడం లేదు, 8/2/6 మాత్రమే వస్తుంది. ఇది ఒక పాయింట్. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కెమెరాస్ నాట్ అప్ టు ది మార్క్. ఎటువంటి టెలిఫోటో లెన్స్ కూడా 47,000 మనం పెడుతున్నప్పుడు ఎటువంటి టెలిఫోటో లెన్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఉండదు. అండ్ ఇచ్చిన కెమెరాస్ కొంచెం డీసెంట్గా ఉంటుంది అంతే. సో కెమెరాస్ మీ మెయిన్ ప్రయారిటీ కాదు, నా కాంపాక్ట్లో మంచి ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ కావాలి, పర్ఫార్మెన్స్ నా మెయిన్ ప్రయారిటీ, అది కూడా కాంపాక్ట్గా ఉండాలనుకున్నప్పుడు మాత్రం 47,000 దగ్గర IQ15Rని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అవో 45Kలో నా సెకండ్ పిక్ ఏంటంటే Samsung Galaxy S25 FE. ఇది 8/128 వేరియంట్, 47 నుంచి 48 అయితే మాత్రం మనకు ఆఫర్స్లో వస్తుంది అనమాట ఫ్లిప్కార్ట్లో. వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఒక చెప్తున్నా చూడండి, ఈ రోజు నాటికి 128 GB స్టోరేజ్ మనకు సరిపోవడం లేదు. ఎస్పెషల్లీ AI వచ్చిన తర్వాత AI మాత్రమే ఒక డెడికేటెడ్ సెక్షన్ తీసుకుంటుంది, ఒక 5 GB 10 GB అలా తీసుకుంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో AI టూల్స్ రన్ అవ్వడం కోసం, AI టూల్స్ ఇన్స్టాల్ చేయడం కోసం. కాబట్టి ఈ 2026 నాటికి 128 GB స్టోరేజ్ సరిపోదు. ఇన్ కేస్ మీరు ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఆ పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. సో ఆబ్వియస్గా 2/6 తీసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే ఈ ఫోన్ అవాయిడ్ చేసుకోండి. ప్రజెంట్కి వద్దు, ఫ్యూచర్లో మనం తీసుకోవచ్చు. ఇదే ప్రైస్ బకెట్లో 2/6 వచ్చిందంటే మాత్రం ఓకే. ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని ప్రోస్ ఏం తెలిసిన ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, కొంచెం బెజల్స్ థిక్గా ఉన్నప్పటికీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. సామ్సంగ్ డిస్ప్లేస్ మన పేరు పెట్టాల్సిన అవసరం లేదు, మీకు తెలిసింది ఆల్రెడీ. అండ్ స్పీకర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో చాలా చాలా బాగుందన్నమాట. ఆడియో క్లారిటీ కానీ అవన్నీ కూడా చాలా బాగుంది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్కి ఈ స్మార్ట్ ఫోన్లో కొదవలేదు. అండ్ పర్ఫార్మెన్స్ కోసం Exynos 2400E అనే ప్రాసెసర్ యూస్ చేశారు. అది కూడా మనకి BGMI స్మూత్ 120 FPS గేమ్స్ ఆడుకోవచ్చు. బట్ ఈ స్మార్ట్ ఫోన్ నేను గేమింగ్ రికమెండ్ చేయను, కానీ మన డే లైఫ్ టాస్క్కి కావచ్చు, మల్టీ టాస్కింగ్ కావచ్చు, ఈ ప్రాసెసర్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. కానీ ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఒక నియర్లీ 4900 mAh బ్యాటరీ ఇచ్చారు, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు అనమాట. బట్ ఏంటంటే ఛార్జింగ్ నాకు ఎక్కువ రావడం లేదు. ఒక 6 గంటల సేపు అయితే వచ్చిందనమాట S40. నీళ్ళు ఒక 5 నుంచి 6 గంటల సేపు మీరు ఎక్కువ పుష్ చేస్తే మాత్రం S40 వస్తుంది. మీరు కనుక హెవీ యూజర్ అయితే ఒక రోజుకి 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ స్మార్ట్ ఫోన్ని. ఇంకా ఆబ్వియస్గా 1 UI అయితే వస్తుంది కాబట్టి 1 UI OS ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బెటర్గా ఉంటుంది. అండ్ అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది, IP రేటింగ్తో వస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఒక మంచి సాలిడ్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట Samsung Galaxy S25 FE. అండ్ కెమెరాస్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ 8 మెగాపిక్సెల్ 3x టెలిఫోటోస్ మాత్రం ఫోటోస్ తీసినప్పుడు బోకా ఎఫెక్ట్ కానీ పోర్ట్రేట్స్ మాత్రం చాలా బాగా వస్తుంది. బట్ డీటెయిలింగ్ కొంచెం అంత లేదు. ఈ ఫోన్ పైన కూడా మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ ఉంటుంది, ఒకసారి వెళ్ళి క్లియర్గా చెక్ చేసిన తర్వాతే మీకు పర్చేస్ తీసుకోండి. బట్ నన్ను అడిగితే 47,000 పెడుతున్నప్పుడు అట్లీస్ట్ 2 వచ్చినా కూడా మనం కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. సో 128 GB సరిపోదు కాబట్టి రైట్ నో ఈ సేల్లో అవాయిడ్ చేసుకోండి. ఫ్యూచర్ బిగ్ బిలియన్ డే సేల్లో ఏమైనా అండర్ 40 కానీ అండర్ 45లో కానీ 256 వచ్చిందంటే మాత్రం మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా నా లాస్ట్ పిక్ చూసుకుంటే OnePlus 13s. ఈ స్మార్ట్ ఫోన్ మనకి 8/2/6 వేరియంట్ వచ్చేసి 50,000 రూపాయలకు వస్తుంది అనమాట ఈసారి సేల్స్లో. అండ్ రిమైనింగ్ సేల్స్ టైంలో కూడా 45 నుంచి 50,000 రూపాయల మధ్య అయితే మాత్రం దీనికి టిపికల్ ప్రైస్ అయితే మాత్రం వేరీ అవుతూ ఉంటుంది. స్మార్ట్ ఫోన్లో మెయిన్గా ప్రోస్ చూసుకుంటే 1.5 రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే వస్తుంది, అది కూడా 6.3 ఇంచెస్తో రావడం వల్ల ఒక కాంపాక్ట్ ఫోన్ అని చెప్తా ఇది. అండ్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అండర్ 50Kలో వన్ అండ్ ఓన్లీ ఫోన్ 8 Eliteతో రావడం ఇది ఒక్క ఫోన్ మాత్రమే అనమాట. రైట్ నౌ ఉన్న సేల్స్ కావచ్చు, ప్రైస్ కానీ చూసుకుంటే ఒక 8 Elite ప్రాసెసర్ మాత్రం అండర్ 50Kలో వన్ అండ్ ఓన్లీ ఫోన్ అని చెప్తా. ఇంక ఇది కాకుండా కొన్ని ప్రోస్ ఏంటంటే Exynosతో వస్తుంది. Exynos కానీ ColorOS ఫీచర్లో వచ్చినా కూడా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్రో కింద మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మన కాంపాక్ట్గా ఉన్న 5850 mAh బ్యాటరీ యూస్ చేశారు. అండ్ 80 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటారు. ఈజీగా 8 hours దాకా అయితే మాత్రం S40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట కాంపాక్ట్ ఫోన్ ఇచ్చినప్పటికీ కూడా. అండ్ అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని కాన్స్ ఏం తెలిసిన కెమెరాస్ మనకు అంత అప్ టు ది మార్క్ ఉండదు, ఎటువంటి టెలిఫోటో లెన్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఉండదు. అదొక పాయింట్ మెన్షన్ చేస్తున్నా. డే టు లైఫ్ టాస్క్లో 1-2 ఫోటోలు మీరు తీస్తారంటే ఓకే, బట్ అకేషనల్గా మీరు ఎక్కువ ఫోటోలు నేను తీస్తూ ఉంటాను అనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ స్కిప్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్మార్ట్ ఫోన్లో ఎటువంటి IP రేటింగ్ కూడా సపోర్ట్ చేయదు అనమాట. IP68 కానీ 69 కానీ ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయదు. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో 50K లోపల నాకు 8 Elite ప్రాసెసర్తో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే OnePlus 13s మీరు చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడుతుంటే మాత్రం దిస్ మే బి ద బెస్ట్ ఆప్షన్.
సో ఇది గైస్ 50,000 రూపాయల లోపల టాప్ 5 పిక్స్ అండర్ 45 కావచ్చు, అబోవ్ 45 కావచ్చు, ఈ 5 ఫోన్లు మాత్రం కొనండి. అది ఏదైనా సేల్స్లో కావచ్చు, రిమైనింగ్ టైంలో మీరు కొనాలనుకున్నా కూడా ఈ 5 ఫోన్లు మాత్రం చూస్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ప్రైజెస్ పెరగంగా తగ్గిందో తెలియదు, కానీ పెరిగితే మళ్ళీ ఒక డెడికేటెడ్ రివ్యూ అయితే నేను ప్లాన్ చేస్తాను బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పైన మాత్రం. సో రైట్ నౌ కిందైతే లింక్స్ ఇచ్చింటాను, కావాలనుకుంటే మాత్రం లింక్స్ క్లిక్ చేసి ఆ టైగర్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళి కొనడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు ఇచ్చండి వీరి పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేంటి ఖచ్చితంగా చేయండి, ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ సెరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.